నమస్తే వెల్కమ్ టు E6 టీవీ నేను మీ మధు గత ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి చాలా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి ఈ నేపథ్యంలో కొంతమంది పార్టీని వీడితే మరికొంతమంది వైసీపీలోకి ఎంట్రీ ఇస్తున్నారు అలా వచ్చిన వారే మాజీ మంత్రి సాకే శైలజనాథ్ అయితే ఈ పార్టీలో చేరి 10 రోజులు కూడా కాలేదు ఇంతలోనే పెద్ద బాంబు పేల్చారు దీంతో పార్టీ చీఫ్ గా జగన్మోహన్ రెడ్డి సరిగా బాధ్యతలు నిర్వర్తించడం లేదా లేదంటే వ్యూహాత్మకంగానే విజయమ్మ పేరును ప్రస్తావించారా అసలు వైసీపీలో ఏం జరుగుతుంది శైలు వ్యాఖ్యలు వ్యక్తిగతమా లేదంటే పార్టీ ఎజెండానా అనేది తెలియాలంటే వాచ్ ది స్టోరీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధినేతగా వ్యవహరిస్తున్నారు పార్టీ స్థాపించినప్పటి నుంచి ఆయనే చీఫ్ 2010 నవంబర్ 29న లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు 2011 మార్చిలో తూర్పు గోదావరి జిల్లాలో పార్టీ పేరును యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని ప్రకటించారు అప్పటి నుంచి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ప్రెసిడెంట్ 14 సంవత్సరాలకు పైగా ఆయన పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు ఉన్నట్టుండి వైసీపీలో డైలాగ్ వినిపిస్తుంది అదే వైఎస్ విజయమ్మ పార్టీలో చేరాలి పార్టీకి నాయకత్వం వహించాలి ఇది ఏ సాధారణ కార్యకర్త లేదంటే అభిమానులో అనలేదు 2 సార్లు ఎమ్మెల్యే ఒకసారి మంత్రిగా పనిచేసిన శైలజనాథ్ చేసిన కామెంట్స్ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో శైలజనాథ్ విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడిగా పనిచేశారు ఆ స్థాయి వ్యక్తి విజయమ్మ పార్టీ బాధ్యతలు తీసుకోవాలని కామెంట్స్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది నిన్నగాక మొన్న చేరిన శైలజనాథ్ సొంతంగానే ఇలాంటి వ్యాఖ్యలు చేశారా లేక వారి వెనుక ఎవరైనా ఉన్నారా పార్టీలో అసలు ఈ కొత్త రాగం ఏంటన్న చర్చ నడుస్తుంది విజయమ్మను పార్టీ బాధ్యతలు తీసుకోమంటున్నారు సరే మరి ఇప్పటి వరకు అధ్యక్షుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారు ఆయన వైసీపీ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత విజయమ్మ పులివెందుల ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు 2011 మార్చిలో పులివెందుల శాసనసభ స్థానిక కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఒక్కసారి కూడా అసెంబ్లీకి వెళ్లలేదు 2022 వైసీపీ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో విజయమ్మ గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు అప్పటి నుంచి వైసీపీకి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు అయితే విజయమ్మ పార్టీ బాధ్యతలు చేపట్టాలని కామెంట్స్ చేయడం వెనుక వైసీపీ వ్యూహం ఉన్నట్టు తెలుస్తోంది వైసీపీ చీఫ్ గా విజయమ్మ పార్టీలోకి వచ్చి బాధ్యతలు తీసుకుంటే జగన్ షర్మిల మధ్య ఉన్న ఆస్తుల వివాదం సద్దుమణుగవుతుందని ఆ పార్టీ నేతలు లెక్కలు వేస్తున్నారు ఎన్సీఎల్టీలో ఇప్పటికే విజయమ్మ షర్మిల కౌంటర్లు దాఖలు చేశారు షేర్ల బదిలీ చట్ట ప్రకారమే జరిగిందని జగన్ కు వ్యతిరేకంగా విజయమ్మ కౌంటర్ పిటిషన్ వేశారు కుటుంబ గొడవలు మరింత రచ్చ కాకుండా ఉండేందుకు విజయమ్మను మళ్లీ రాజకీయాలకు రావాలని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు అయితే పార్టీ డైరెక్షన్ లేకుండానే శైలజనాథ్ అంతటి కామెంట్స్ చేస్తారా మిగిలిన పార్టీలా ఎలా పడితే అలా ఏది పడితే అది మాట్లాడే హక్కు వైసీపీలో ఉందన్న ప్రచారమూ ఉంది అలాంటి పరిస్థితుల్లో శైలజనాథ్ విజయమ్మను మళ్లీ రాజకీయాల్లోకి ఎందుకు లాగాలన్నది అంతు చిక్కడం లేదు దీని వెనుకున్న ఆంతర్యం ఏంటో తెలియాలంటే శైలజనాథ్ చెప్పే వరకు ఇక వెయిట్ చేసి తీరాల్సిందే